హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు ప్రియాంక ఆర్జే బ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. మేమైతే బాగున్నాము. ఇవాళ పిల్లలకి హాలిడే, ఎన్ఎస్యూ వాళ్ళది బంద్ అని చెప్పేసి చెప్పారనమాట. ఇంక ఇంట్లోనే ఉన్నారు. బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆ వీడియో అయితే వచ్చేస్తుంది మీకు. ఇడ్లీ పిండి ఉంటే దాంతో గుంట పునుగులు చేసేసాను. సో అందరు వీడియోస్ చూస్తున్నారా? తప్పకుండా నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. గుంట పునుగులు కూడా స్టార్ట్ చేశాను వేయడం. పిల్లలకి మాత్రం ప్లెయిన్గా వేసి ఇచ్చేసాను. ఇంకా నాకు హస్బెండ్కి అయితే క్యారెట్, పచ్చిమిర్చి, ఆనియన్ వేసాను. అవన్నీ వేస్తే వాళ్ళు తినరు, అందుకే వాళ్ళకి మాత్రం ప్లెయిన్గా వేసి ఇచ్చేస్తాను. ఇంకా ఇక్కడ దాంట్లో పల్లీ చట్నీ కూడా చేస్తున్నాను. పల్లీలు, పచ్చిమిర్చి, ఒక 2-3 వెల్లుల్లి, కొంచెం సాల్ట్, ఇవి మాత్రమే వేస్తాను. ఒక్కొక్కసారి చింతపండు వేస్తాను, ఒక్కొక్కసారి వేయను. ఇంకా కిచెన్లో నా పనిలో నేనుంటే మధ్యలో హస్బెండ్ వచ్చి కొంచెం అలా డిస్టర్బ్ చేస్తూ ఉంటారనమాట. ఒక పక్క చాయ్ కూడా పెట్టేస్తున్నాను. చాయ్లో అయితే ఇంకా బెల్లం వేస్తాను. బెల్లం చాయ్ పెట్టుకుంటాను ఎప్పుడు. ఒకవేళ బెల్లం అయిపోతేనే షుగర్ వేస్తాను, కానీ బెల్లం ఉంటే ఖచ్చితంగా బెల్లం చాయ్ పెడతాను. ఇలా తురిమేసి పెట్టుకుంటాను ఫస్టే. పిల్లలకి పాలల్లో కానీ ఇంకా చాయ్లో కానీ ఇదే వేసి ఇచ్చేస్తాను.
బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా ఛాయ్ తాగుతూ ఇక్కడ బ్యాట్ కోప్ సిరీస్ వస్తే చూస్తున్నాము. ఈ లోపల బయటకు వచ్చి చూస్తే ఆరుష్ చూడండి ఏం చేశాడో. ఆ చెట్టు మంచిగా కింది వరకు పెరిగింది, వాడికి ఏదో ఇవ్వలేదని చెప్పి ఆ బ్యాట్ తీసుకొని ఆ చెట్టు అంతా కొట్టాడనమాట. వాడికి అందిన వరకు అది మొత్తం ఊడిపోయింది. ఇంకా అదే చూపిస్తున్నాను ఇక్కడ. హస్బెండ్ రెడీ అయిపోయారు, ఆఫీస్కి అయితే వెళ్తున్నారు. పిల్లలిద్దరూ బాయ్ చెప్పడానికి బయటకు వచ్చారనమాట. బాయ్ చెప్పేసి ఇంకా లోపలికి వచ్చేస్తాయి. ఇంట్లో పనులు ఉంటాయి కదా, అసలు ఏం పనులు కానీ చేస్తూ ఉంటే వస్తూనే ఉంటాయి. మనంతటా మనం ఆపే వరకు ఈ పనులు అయితే అసలు ఆగవు. హౌస్ వైఫ్స్ అంటారు కానీ ఇంట్లో ఉండి చేసే వాళ్ళకి తెలుస్తుంది, దోల తీరిపోతుంది. ఇంకా చిన్నపిల్లలు ఉంటే మాత్రం ఇంకా బీభత్సంగా ఉంటుంది. వీళ్ళిద్దరు వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, నా పని అయిపోయినట్టే. చూడండి స్టార్ట్ చేశారు కూడా కొట్టుకోవడం, అప్పుడే ఏడవడం, కొట్టుకోవడం, ఇదే పని. ఇంకా మొత్తం ఇంట్లో అంతా పడేయడం, తినడం. మా శ్రియాను వైర్ తీసుకొచ్చి ఇస్తున్నాడు నాకు కొట్టమని. ఇంకా కొట్టొద్దు మమ్మీ అని చెప్పేసి ఆరుష్ ఏమో ఏడుస్తూ ఉన్నాడు. వచ్చేసాను కదా, ఇంకా స్టార్ట్ చేయాలన్నమాట యుద్ధం. కిచెన్లో వంట చేయాలి. ఆల్రెడీ ముందు రోజు నైట్ కడిగిన గిన్నెలు ఉంటే అవన్నీ సర్దేసుకొని ఇంకొక పక్క ఇక్కడ కర్రీ కూడా చేస్తున్నాను. తోటకూర తీసుకొచ్చాను కదా, చిన్న తోటకూర, సిరికూర అంటారు కదా, అది టమాటా వేస్ట్ చేస్తున్నాను. ఇంకా హస్బెండ్ చికెన్ తీసుకొస్తా అన్నారు కానీ రారు, తెలుసు తన వర్క్లో పడితే మర్చిపోతారని చెప్పేసి ఇంకా నేను కూడా పెద్దగా డిస్టర్బ్ చేయను. సరేలే అని చెప్పి తనకు గుర్తొచ్చినప్పుడు తీసుకొస్తారులే అని పిల్లలకి మాత్రం ఎగ్స్ బాయిల్ చేసి ఇచ్చేసాను అనమాట, తోటకూర చేసి. ఇక్కడ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా కిచెన్లో వర్క్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే. ఇల్లు ఉడవాలి, ఎక్కడొక్కడ సర్ది పెట్టేసి. పిల్లలు ఏం చేస్తున్నారో చూడండి. ఇంకా క్రికెట్ ఆడుతూనే ఉంటాడు ఆరుష్. బాల్ పట్టుకోవడమో బ్యాట్ పట్టుకోవడమో ఇదే పనిలో ఉంటాడు. పిల్లలిద్దరు ఇంకా స్నానాలు చేస్తున్నారనమాట. ఇక్కడ వాళ్ళకి హాలిడేస్ అయితే మార్నింగ్ వాళ్ళే చేస్తారు, ఈవినింగ్ మాత్రం నేను చేపిస్తాను పడుకునేటప్పుడు. ఆరుష్కి మన సమ్మర్ హాలిడేస్లో కొంచెం నేర్పించాను, వాడికి వచ్చి ఇంకా శ్రియానికి చేపిస్తున్నాడు వాడే. బ్రష్ చేసావా శ్రియా? టంగ్ క్లీన్ ఏం చేస్తున్నావు? కంటి దగ్గర ఏదో ఉంది చూడు, జియ్యి ఉంది కంటి దగ్గర, ఇట్లా తుడుచుకో. తుడుచుకోమ్మా, ఇంకా టవల్తో తుడుచుకో. తుడుచుకో పద, స్కూల్కి వెళ్దు పద. నువ్వు టీ షర్ట్ వేసుకో. సరేలే, నువ్వు టీ షర్ట్ వేసుకో తొందరగా. అరవకూడదు నాన్న, గొంతు నొప్పి వస్తుంది, డబ్బు అవుతుంది. స్కూల్లో అరవాలి, ఇంట్లో అరవకూడదు. ఇంట్లో అరిస్తే పిచ్చబ్బాయి అనుకుంటారు. పక్కన వాళ్ళందరూ పిచ్చబ్బాయి అరుస్తున్నాడు ఏంటి అంటారు. కంటి దగ్గర ఏదో ఉంది, ఇట్లా తూడ్చుకో. కంటి దగ్గర ఇట్లా తూడ్చుకో. అరే వైరిటీ నాన్న, తూడ్చుకో. ఎందుకు వచ్చింది కోపం? తూడ్చుకో మరి, జీ కంటి దగ్గర జీ ఉంటే. డాడీ ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? డాడీ తుడవడానికి
డాడీ వచ్చేదాకా అంతే ఉంచుకుంటావా? డాడీ ఇప్పుడు రాడు. డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. నీ ఫోన్ లేదు, నువ్వు మాటినట్లే కదా. వాత పెట్టానా గంటతో? దోశ గంట ఉంది కదా, దోశలు చేసే గంట రాత్రి పెట్టాను కదా వాత. అంటుకుందా రాత్ర? అంటుకోలేదా? ఇప్పుడు అంటుకునిద్ది. ఇప్పుడు వేడిగా ఉంది బాగా. మూతి మీద వాత పెట్టనా? చెప్పుకో. పెట్టేనా? పెట్టమంటాను. పెట్టేనా? చెప్పుకో మరి. పెడతా డాడీకి చెప్పుకో. సరేనా? మూతి మీద ఇప్పుడు వాత పెడతా. డాడీ వచ్చాక డాడీకి చెప్పుకో. పెట్టానా ఇప్పుడు? ఎందుకు? మరి మాటినట్లే కదా నువ్వు. డాడీకి ఎందుకు పెట్టేది? నీకే పెడతా. నువ్వే మాటినట్లే. ఎక్కడుంది గన్ను? నా దగ్గర వేడి వేడి గంట ఉంది. దోశల గంట ఉంది. దోశది నువ్వు ఇంకే అదేంటి అట్లా వేసుకున్నావు? మంచిగా వేసుకో. దాని మీద ఇంటి చెట్టు ఎందుకురా? తీనా బాగాలేదు. ఇంట్లోనే కదా. సరేలే ఉంచుకో మరి. ఆమె తీసుకురానా? ఎప్పుడు తాగావయ్యా పాలు? పాలు తాగి గంట అవుతుంది. ఛార్జింగ్ పెట్టానా? సరే బాయ్ చెప్పండి మరి. బాయ్. See you soon. See you soon. See you soon. అంతేగా. విన్నారు కదా మా చిన్నోడి ముచ్చట్లు. ఇలా ఉంటుంది వాడితో. ఇక్కడ పుష్ప సాంగ్ పెట్టుకొని వాడి ఫోన్లో డాన్సులు వేస్తున్నాడు. వీడియోలో ఎంత ఎక్కువ అవుతుందని వీడియో అయితే ఇంతటితో ఏం చేస్తున్నాను. దీనికి కంటిన్యూషన్ వీడియో కూడా ఉంది, అది నెక్స్ట్ పోస్ట్ చేస్తాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసేసుకోండి. మళ్ళీ కలుస్తాను. బాయ్.